హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ నాగూర్ బాబు టెక్నో బ్లాగ్స్. నేను మళ్ళీ చాలా రోజుల గ్యాప్ తర్వాత మళ్ళీ వీడియో చేస్తున్నానండి ఫ్రెండ్స్. ఎందుకంటే నేను వేరే కారణాల వల్ల వీడియో చేయలేకపోయాను. మళ్ళీ నేను నా మొబైల్ ఫోన్ రిపేర్ వచ్చి అందువల్ల చేయలేకపోయాను. ఇప్పుడైతే ఈ వీడియో ఒక 32 ఇంచెస్ ఎల్ఈడి టీవీ ఉందండి, సోనీ. చాలా బాగుంటుంది క్వాలిటీ. 32 ఇంచెస్ ఎల్ఈడి టీవీ మీద వీడియో చేయబోతున్నాను. వీడియో అయితే చివరిదాకా అయితే చూడండి, మధ్యలో స్కిప్ చేసి దాటిపోయిపోకండి, ఎందుకంటే అర్థం కాదు అలా చేస్తే. అంటే ఎవడు కూడా దీన్ని సరిగ్గా తెలుగులో చేయలేదండి, తెలుగులో సరిగా వీడియో పెట్టలేదు, హిందీలో ఉన్నాయి, మనకు అర్థం కావట్లేదు. 32 ఇంచెస్ దాని మోడల్ నెంబరు 32R KLV412B 32R KLV412B అనేటువంటి ఈ సోనీ ఎల్ఈడి టీవీ. చూడండి, టీవీ కూడా చూపిస్తాను, చూడండి. చూసారా ఫ్రెండ్స్, టీవీ కూడా చూడండి. ఇదండి టీవీ, సోనీ ఎల్ఈడి టీవీ అండి. ఇది ఈ మూల నుంచి మూల మనకి 32 ఇంచెస్ ఎలా కొలుస్తారంటే టీవీలో కార్నర్ టు కార్నర్ అండి. ఎలాగంటే చూడండి, ఇదండి, ఈ కార్నర్ నుంచి ఈ కార్నర్కి 32 ఇంచెస్ ఉంటుందండి. ఈ కార్నర్ నుంచి ఈ కార్నర్కి 32 ఇంచెస్. ఇది ఫుల్ హెచ్డి అండి. ఇది 4K వీడియోస్ కూడా సూపర్గా వస్తాయి ఇందులో. ఫుల్ హెచ్డి, సౌండ్ క్వాలిటీ, స్టీరియో అండ్ సిస్టమ్ కూడా చాలా డిస్టింక్ట్గా, చాలా క్లియర్గా ఉంటుంది. దీని మోడల్ నెంబర్ వచ్చేసి చూడండి, ఇక్కడ వెనక రాసిన చూడండి, దగ్గర కానీ కెమెరా చూడండి. నేను మెన్షన్ చేసినటువంటి సోనీ ఎల్ఈడి టీవీ 90 నెంబర్ వచ్చి 32R412B అండి. చూసారా, దీనికి వెనకాల కనెక్షన్స్ ఉన్నాయి. ఆడియో లెఫ్ట్ రైట్ అండ్ ప్రోగ్రాము చూడండి. నేను ఇక్కడ పెట్టి చూపిస్తాను, దగ్గరికి రమ్మాయి. ఇది చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలండి టీవీ. ఇది ఆడియో లెఫ్ట్ రైట్ ప్రోగ్రాము, పీబీ, వీడియో ఇన్. ఇది కేబుల్ యాంటెన్నా అండి. దీని ద్వారా మనం ఆర్ఎఫ్ సిగ్నల్ డైరెక్ట్గా మనం సెటప్ బాక్స్ నుంచి కాకుండా డైరెక్ట్ ఆర్ఎఫ్ నుంచి పెట్టుకోవచ్చు. ఇక్కడ ఒక సాకెట్ ఉంటుంది, ఇక్కడ నుంచి మనం హెడ్ ఫోన్ కనెక్షన్స్ ఇచ్చుకొని, ఇక్కడ నుంచి ప్రీ యాంప్లిఫైర్ ఇచ్చుకొని బయట బాక్సుల ద్వారా కూడా మనం ఆ శబ్దాన్ని ఇంకా క్లియర్గా లౌడ్గా వినొచ్చండి కావాలంటే. దీనికి వచ్చేసి ఇక్కడ ఒక పవర్ సప్లై జాక్ ఉంటుంది చూడండి. ఇక్కడ ఇదండి, ఇది 19.5 volts అండి. దీనికి ఇచ్చే పవర్ బయట నుంచి అడిషనల్ అడాప్టర్. ఇది బయట నుంచి సపరేట్గా ఉంటుంది. ఇది వచ్చేసి ఐసోలేటెడ్ సెక్షన్. అది ఐసోలేటెడ్ అంటే టీవీలో ఇన్బిల్ట్ కాకుండా బయట ఉంటుంది ఈ పవర్ సప్లై. బయట నుంచి 19.5 volts దీనికి ఇస్తాము, ఎందుకంటే ఎలాంటి షార్టేజ్ కాకుండా. లోపల పవర్ బోర్డులో ఎస్ఎంపీఎస్ ఉన్నందువల్ల ఎస్ఎంపీఎస్ షార్ట్ అవుతుంది, ఏదైనా వోల్టేజ్ ఫ్లక్చువేషన్స్ వల్ల బోర్డే షార్ట్ అయిపోయే ప్రమాదం ఉంది. అలాగే ప్యానల్ కూడా షార్ట్ అయిపోయే ఇబ్బంది ఉందండి. పవర్ సప్లై, డీసీ పవర్ సప్లై ఐసోలేటెడ్గా వేరేగా ఉంటున్నందువల్ల అటువంటి ప్రాబ్లమ్స్ని నివారించవచ్చు. మనం అవాయిడ్ అయితే చేయవచ్చు. లాంగ్ పెట్టి బాగుంటుంది, బోర్డు డ్యామేజ్ రాదు. అందుకని సోనీ వాడు ఈ విధంగా అయితే ప్రొవైడ్ చేశాడు, సోనీ కంపెనీ వాడు. చూడండి, దీనికి వచ్చేసి ఈ సైడు చూసారా HDMI కనెక్షన్స్ కూడా ఉన్నాయండి. దగ్గరగా తీసారు, ఇదండి HDMI 1 పోర్ట్. ఇది HDMI 2. మనకి సెటప్ బాక్స్లో ఎలాంటిది ఉంటుందండి, ఒకే HDMI ఉంటుంది. మనం ఇందులో అయినా ఇన్సర్ట్ చేసుకోవచ్చు, ఇందులో చేసుకోవచ్చు. ఇది వచ్చేసి మన ఇంట్లో వచ్చి మన వీడియో ప్రోగ్రామ్స్, మనం ఇంట్లో చేసుకునే DVD క్యాసెట్ల ద్వారా చేసుకున్నటువంటి దాన్ని మన మెమరీ కార్డులో కానీ అదేంటిపై ఏమంటారు దాన్ని, మనం పెన్ డ్రైవ్లో పట్టించుకున్నటువంటి మన యొక్క వీడియో డేటా మన ఇంట్లో తీసుకున్న కార్యక్రమాలన్నింటినీ ఇందులో ఇన్సర్ట్ చేసుకుని పెన్ డ్రైవ్ ద్వారా ఇక్కడ USB ఇచ్చి ఉంటాడు. ఇటు మనం దాన్ని కూడా మనం టీవీలో మనం బ్రహ్మాండంగా వీక్షించే అవకాశం ఉంది. ఇక్కడ చూసారా, పవర్ బటన్ ఇచ్చినోడు, ఇక్కడ వాల్యూమ్ అప్ డౌన్ బటన్, ఇక్కడ ఛానల్ అప్ డౌన్ మాన్యువల్గా అండి. ఏదైనా రిమోట్ ట్రబుల్ వస్తే ఈ విధంగా మాన్యువల్గా కూడా ఇక్కడ టీవీకి ఇక్కడ ప్రొవైడ్ చేయబడి ఉంటుంది. దీనికి మనం బోర్డు కొత్త దేశంలో ఇది వచ్చేసి KLV412B అండి. ఇది చాలా బాగుంటుంది. ఫుల్ 4K హెచ్డి క్వాలిటీతో ఉంటుంది, ఫుల్ హెచ్డి క్వాలిటీతో ఉంటుంది స్క్రీన్ కానీ. అలాగే ఆడియో కూడా చాలా బాగుంటుంది. దీంట్లో ఆడియో వచ్చేసి చిన్న ఐసీ ఒకటి ఇస్తారండి, అది వచ్చేసి 35 watts అవుట్పుట్ వస్తుంది. ఐసీ చూడడానికి ఏమో చిన్నదిలాగే ఉంటుంది. లోపల 18 watts స్పీకర్స్ ఉన్నాయి. దీంట్లో 25 watts దాకా బాగా అవుట్పుట్ ఇస్తుంది మనకి. స్టీరియోఫోనిక్ స్పీకర్స్ దీంట్లో లోపల ఉండేది. స్పీకర్స్ కూడా ఎక్కడ ఇచ్చున్నాడంటే చూడండి, చూపిస్తాను. ఇది అడుగుని ఇచ్చున్నాడు చూసారా, అటు ఒకటి ఇటు ఒకటి. ఇవి స్పీకర్స్ చాలా బాగుంటాయి, క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది ఇది క్వాలిటీ. ఇప్పుడు దీనికి నేను ఏం చేశానంటేనండి, ఇది వీళ్ళు పవర్ సప్లై షార్ట్ అయింది దీంట్లో వచ్చేసి DVDకి కనెక్ట్ చేశారు ఈ యొక్క వైర్లు. ఈ వైర్లు వెనకున్నటువంటి ఈ ఏవి జాగ్రత్తలు చేశారు. పొరపాటున కస్టమర్ వాళ్ళు ఏం చేస్తారంటే, కస్టమర్ వాళ్ళ ఇంట్లో వాళ్ళ పిల్లలు దీన్ని తీసుకుపోయి
DVD కనెక్ట్ చేశారు. సో DVDకి పవర్ ఎక్కువ వచ్చేసి షార్ట్ అయిపోయింది. షార్ట్ అయిపోయి దీనికి కూడా వచ్చేసి దీంట్లో ఉండే మదర్ బోర్డు షార్ట్ అయిందండి. మనం మదర్ బోర్డు మార్చాం. మదర్ బోర్డు అంటే ఏమిటంటే చూపిస్తాం చూడండి. స్టాప్. చూసారా ఫ్రెండ్స్, ఇది మనకైతే నేను ఇప్పుడు మెన్షన్ చేసిన టీవీలో బోర్డు ఇదండి. ఇప్పుడు వెనక వస్తాయి ఏవి సాకెట్స్, ఇవి ప్రోగ్రాము ఏవి ఇవన్నీ వెనక వస్తాయి. ఇది మనకు షార్టేజ్ అయిపోయింది. సౌండ్ రాలేదు దీంట్లో. ఇది వచ్చేసి HDMI పోర్ట్స్ 1 and 2. ఇది HDMI 1, ఇది HDMI 2. ఇది వచ్చేసి మనకు పెన్ డ్రైవ్ పెట్టుకునేటువంటి ఇది USB పోర్ట్ అండి. ఇది వచ్చేసి మనకు దీన్ని వచ్చేసి ఇది మన డిస్ప్లేకి పోయే కనెక్టర్ని ఇందులో దోపుతాం. డిస్ప్లే కనెక్టర్ అంటారు దీన్ని. అండ్ మరియు దీన్ని LVDS కేబుల్ అని కూడా అంటారు. LVDS అంటారు మామూలు టీవీ భాషలో వచ్చేసి. ఇది వచ్చేసి ఇది స్పీకర్స్కి వెళ్ళే కనెక్షన్ అండి. ఇది వచ్చి ఈ లైట్స్ వచ్చి బ్యాక్ లైట్స్ ఉంటాయి దీంట్లో. దీంట్లో ఇప్పుడు చూడు, ఏమే తీస్తున్నావా, బాగుందా చూడండి. ఇది మీకు నేను స్క్రూ డ్రైవర్తో పాయింట్ చేస్తూ చూపిస్తాను. ఇది బ్యాక్ లైట్స్ ఉంటాయండి టీవీలో. బ్యాక్ లైట్స్ ఉంటాయి. బ్యాక్ లైట్స్ వెలిగితేనే టీవీ లైటింగ్ వస్తుంది. ఇది LED అయినా సరే బ్యాక్ లైట్స్ ప్రొవైడ్ చేస్తుంది దీనికి. ఆ బ్యాక్ లైట్కి 24 volts సప్లై వెళ్తుంది. ఇది వచ్చేసి ముందు వచ్చే IR మాడ్యూల్ అంటే మనం ఇన్ఫ్రారెడ్ మాడ్యూల్ అంటారు. మనం రిమోట్ చూపిస్తాం కదా, రిమోట్ చూపించినప్పుడు టీవీ పనిచేస్తుంది కదా, దానికి వెళ్తాయండి. ఇది రిమోట్ సెక్షన్కి వెళ్తుంది 5 volts ఇది. సో ఇక్కడ ఉండేది వచ్చేసి LED డ్రైవర్. ఇది వచ్చేసి పవర్ సప్లైని 19.5 ఇక్కడికి వస్తుందండి అడాప్టర్ ద్వారా. ఇది అడాప్టర్ 19.5 volts అడిషనల్ అడాప్టర్. ఇది ఐసోలేటెడ్ అడాప్టర్ దీని నుంచి వస్తుంది. ఇది వచ్చేసి RF జాకు. ఇది వచ్చేసి మనకు ఇయర్ ఫోన్ సాకెట్. దీని నుంచి మనం ఆడియో అవుట్పుట్ని పొందొచ్చు. దీన్ని తీసుకెళ్ళి మనం బయట యాంప్లిఫైర్ పెట్టుకొని ఆ స్పీకర్ల ద్వారా ఇంకా శబ్దం లౌడ్గా వినొచ్చు. ఇంకేదైనా ప్రోగ్రామ్కి ఉపయోగించుకోవచ్చు అండి దాన్ని. ఇది వచ్చి మనకు పవర్ సప్లైని. ఇది పవర్ సప్లై ఇన్పుట్. అది వచ్చి స్టాప్. ఇది ఆడియో ఇన్పుట్. ఎందుకంటే మనం ప్రీ యాంప్లిఫైర్ ద్వారా దేని ద్వారా కానివ్వండి, లేదంటే మనం మనం సెటాప్ బాక్స్ ద్వారా కానీ ఆడియో ఇన్పుట్ని ఇక్కడ తీసుకొచ్చి ఇచ్చుకోవచ్చు. ఇక్కడ హోల్ ఎంత ఉందో ఇక్కడ కూడా దీనికి కూడా ఈ ఏవి పిన్లకి ఎంత హోల్ ఉందో దీనికి కూడా అంతే ఉందండి. దీనికి ఆడియో పిన్ వస్తుంది సపరేట్గా. ఇక్కడ ఇచ్చుకొని మనం టీవీలో ఆడియో సెక్షన్ ఫెయిల్ అయినప్పుడు ఇక్కడ ద్వారా తీసుకోవచ్చు. ఆడియో బోర్డు సపరేట్గా దొరుకుతుంది మనకి. చిన్న మాడ్యులేటర్ దొరుకుతుంది, ఆడియో మాడ్యులేటర్. దానికి 5 volts దగ్గర నుంచి మినిమం 5 volts దగ్గర నుంచి మనకు 24 volts దాకా మనకు అవకాశం ఉంటుంది. ఇచ్చుకొని ఆడియో అవుట్పుట్ని తీసుకుపోయేసి మనం ఆ స్పీకర్స్కి ఇచ్చుకుంటే టీవీలో ఎంత సౌండ్ వస్తుందో సేమ్ క్వాలిటీతో అదే సౌండ్ వస్తుంది. ఇదండి ఈ బోర్డు గురించి. ఇదిగో ఇంకా చూడండి, ఇంకా బ్రీఫ్గా చెప్తాను చూడండి. ఇక్కడ 19.5 volts ఇక్కడికి వస్తుంది కదా, ఇది వచ్చేసి ఇది మనకి మాస్ఫిట్ రెగ్యులేటర్ అండి. ఇది 19.5 volts యాజ్ ఇట్ ఈస్గా రెగ్యులేట్ చేసి అవుట్పుట్ ఇస్తుంది. ఇక్కడ నుంచి వచ్చే ఈ కొంత సప్లై ఇక్కడ నుంచి లోపల ఎన్నర్ ట్రాక్స్ ద్వారా ఈ LED లైట్లకు వెళ్తే ఇక్కడ 24గా మారుతుంది. ఇక్కడ కెపాసిటర్ స్టెప్ అప్ చేయడం ద్వారా 24గా మారుతుంది. ఇది LED డ్రైవరు. తర్వాత వచ్చేసి ఇక్కడికి వచ్చిన ఈ యొక్క 19.5 volts ఈ రెసిస్టర్తో ఇక్కడ ద్వారా దీని ద్వారా ఇక్కడికి వచ్చి ఇక్కడ ఒక మాస్ఫిట్ ఉంటుంది. మనమైతే దీన్ని షార్ట్ అయిపోయిందని తీసేసాము. ఈ మాస్ఫిట్ ద్వారా 3.3గా మారి ఈ లైన్కి వెళ్తుంది. ఇక్కడ నుంచి 3.3గా మారి EICకి వచ్చి ఇది ఒక మాస్ఫిట్ డ్రైవర్ అండి. ఇక్కడ నుంచి 1.2 volts ఈ CPU ఇక్కడ ఏదైతే ఉందో MediaTek అనే ఒక CPU IC ఉందో చూసారా, ఈ CPUకి వస్తుంది. మొత్తం ప్రోగ్రామ్ అంతా ఇదే ప్రోగ్రామ్ చేసింది టీవీలో. ఛానల్స్ రన్ చేస్తుంది కానీ ఎంత మెమరీ ఐసి. ఇది ర్యామ్ అండ్ రోము. ఇది ర్యామ్ ఐసి, ఇది రోమ్ ఐసి అండి. ఇది వచ్చేసి ఇది కూడా ఒక మాస్ఫిట్. ఇది 1.5 voltsని 1.8 voltsని పంపిస్తుంది. ఇది 1.2 voltsని అవుట్పుట్ చేస్తుందండి. అలాగే ఇక్కడ వచ్చేసి LVTS కేబుల్కి వచ్చేసి మనకు 12 volts అప్లై అవ్వాలి. ఈ ప్యానల్ 12 volts తోటి రన్ అవుద్ది. ఇక్కడ వచ్చేసి మనకు 5 volts అవుట్పుట్ వస్తుందండి. ఇక్కడ వచ్చేసి 19.5 వస్తుంది. ఇక్కడ 5 volts వస్తుంది. ఇక్కడ వచ్చేసి టీవీ స్టాండ్ బై మోడ్లో ఉన్నప్పుడు ఇక్కడ 12 volts ఇక్కడ వస్తుంది. ఇక్కడ కూడా 12 volts వస్తుంది. ఇదన్నీ టీవీ స్టాండ్ బై మోడ్లో ఉన్నప్పుడు వస్తుందండి. టీవీ స్టాండ్ బై అయితేనే వస్తుంది, లేదంటే 19.9 volts అక్కడే ఆగి ఉంటుంది. చూసారా, ఈ బోర్డు అయితే సోనీ బోర్డు అండి. ఇది కొత్తది వచ్చేసి 4,000 చిల్లర దాకా ఉందండి. ఆన్లైన్లో కూడా దొరుకుతాయి ఈ బోర్డులు. మామూలుగా అంటే సోనీ కంపెనీ ద్వారా మనం అయితే వీటిని పొందొచ్చు. వీ కెన్ గెట్ దిస్ బోర్డ్స్ బై బయింగ్ ఫ్రమ్ ది సోనీ కంపెనీ. అండ్ బయట అవైలబుల్ మాత్రం లేదండి. ఎందుకంటే ఆ టీవీకి ఆ ప్యానల్కి ఈ యొక్క బోర్డు మాత్రమే ఇదైతేనే కరెక్ట్గా సూటబుల్ అండ్ అప్రోప్రియేట్ అండి. మన మామూలుగా యూనివర్సల్ బోర్డ్స్ కూడా ఉన్నాయి, అవి కూడా వేసి మోడిఫై చేసి చేసుకోవచ్చు టీవీని. కానీ అంత క్వాలిటీ రాదండి. ఎల్ఈడీల దగ్గర వచ్చేసి అవుట్పుట్
స్క్రీన్కి వెళ్ళేటువంటి వెనక డిఫ్యూజర్ ఉంటుంది స్క్రీన్ లోపల. ఆ డిఫ్యూజర్కి పోయేటువంటి ప్యానల్కి వెనకాల వచ్చేటువంటి ఈ బ్యాక్ లైట్స్ ఉంటాయి. బ్యాక్ లైట్స్కి కూడా వచ్చే కనెక్షన్స్ని మనం కొద్దిగా మార్పులు చేర్పులు చేసుకోవాల్సి ఉంటుంది. సేమ్ ఇదిగానైతే ఏం మార్పులు ఉంటుందో వాడు ఇచ్చింది అక్కడ ఏదైతే ప్రొవైడ్ చేయబడిందో కంపెనీ వాడు ఏదైతే ప్రొవైడ్ చేసాడో అలాగే మనం దీన్ని కనెక్ట్ చేసుకోవచ్చు. క్వాలిటీ కూడా యాజ్ ఇట్ ఈస్గా సూపర్గా ఉంటుంది. బ్యాక్ సైడ్ అయితే ఏమాత్రం ఇది హీట్ ప్రూఫ్ అండి, హీట్కి కానీ తట్టుకోగలదు. మనం బ్లోయర్ తోటి 330 హీట్ పెట్టినా కూడా ఏమి కాలదు, ఏమి కాదండి ఈ బోర్డు ఇది. తర్వాత మనం దీంట్లో బొమ్మ కూడా దీన్ని మనమైతే ఇది షార్ట్ అయిందండి. ఒక్కసారి కానీ సోనీ బోర్డులు కానీ షార్టేజ్ ఏదైనా జరిగిందంటే ఈ నాట్ అవైలబుల్ అండి. ఈ హాస్పిటల్ మనకు అవైలబుల్గా దొరకవు. వేరే పవర్ సప్లైని తీసుకొచ్చి దాని బదులు మనం 3.3 1.2 పవర్ సప్లై కూడా స్టాప్ 24 volts. ఇప్పుడు మనం దీనికి చూడండి ఇన్ అండ్ అవుట్పుట్ అని ఉంది. ఇది వచ్చేసి DC 24 volts దీనికి ఇచ్చుకోవచ్చు. దీనికి DC 5 volts to 24 దాకా ఇచ్చుకోవచ్చు. ఇది ఒక ఆడియో ఐసీ అండి. ఇది మనకు ఆడియో అవుట్పుట్ని బ్రహ్మాండంగా ఇస్తుంది. ఆడియో సెక్షన్ ఏదైనా ఫెయిల్యూర్ అయినప్పుడు మనం దీని ద్వారా చూసారా చిన్నదిగా ఉంటుంది. దీనికి ఇన్పుట్ పవర్ సప్లై 24 దాకా 5 volts దగ్గర నుంచి 12 కానీ 24 కానీ ఇచ్చుకోవచ్చు. దీని అవుట్పుట్ని మనం తీసుకుపోయి నేరుగా స్పీకర్లకు ఇస్తే బ్రహ్మాండంగా మనకు ఆడియో బ్రహ్మాండంగా వస్తుంది. ఏదైనా ఆడియో ఫెయిల్యూర్ అయినప్పుడు సోనీ టీవీలకి మనం సేమ్ టు సేమ్ యాజ్ ఇట్ ఈస్ అదే ఆడియో ఐసీ కావాలంటే దొరకదు. వేరే బోర్డు ఏదైనా సెకండ్ హ్యాండ్లో అవైలబుల్ తీసుకొచ్చి చేయాల్సిందంటే మనమైతే కంపెనీకి పోయి కొత్త బోర్డు తీసుకొచ్చాం. కొత్త బోర్డు వచ్చేసి 4,500 దాకా కాస్ట్ ఉందండి. 4,500 అట్లా ఉంది. సెకండ్ హ్యాండ్లో కానీ అయితే 2,500 3,000 దాకా ఛార్జ్ చేస్తారు. ఎక్కడన్నా ప్యానల్స్ ప్రాబ్లం వచ్చి తీసేసి డిస్లోకేట్ చేసి పెట్టిన టెక్నీషియన్ల దగ్గర మనకు దొరికితే దొరకవచ్చు. అలాగే మీరు ఇది చూసారు ఇంకో బోర్డు కూడా ఉందండి. ఇది పవర్ సప్లై బోర్డు అంటారు దీన్ని. ఈ పవర్ సప్లై దగ్గర కూడా చూసారా ఇక్కడ ఒక 5 పాయింట్లు ఇచ్చుంటామండి. 1.2 2.2 volts 3.3 అట్లాగే 5 volts ఇట్లా రకరకాలుగా మనం ఈ పాయింట్ని స్టార్ట్ చేయడం వల్ల ఇక్కడ అవుట్పుట్ ద్వారా మనకు వాంటెడ్ వోల్టేజ్ మనకు బయటకు వస్తుందండి. దీన్ని కూడా 5 volts నుంచి మనం 15 volts దాకా ఇన్పుట్ చేస్తే మనకు కావాల్సిన డిఫరెంట్ వాల్యూస్ ఆఫ్ ది వోల్టేజెస్ మనం పొందవచ్చును. ఇది ఇప్పుడైతే దీని గురించిన ఈ టీవీని అయితే మనం కండిషన్ చేసామండి. సూపర్ కండిషన్. ఇప్పుడు బోర్డు మార్చాం. దీన్ని అయితే మనం తీసుకుపోయి కస్టమర్కి ఇవ్వబోతున్నాం. దట్స్ ఆల్ ఫ్రెండ్స్. ఇది ఇంతటితో ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను. నచ్చినట్లయితే లైక్ చేసి వీడియో చివరిదాకా అయితే చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా నేను మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాను. ఫాల్ట్ ఫైండింగ్ కూడా దీంట్లో ఫాల్ట్ ఫైండింగ్ ఎలా చేయాలనేది కూడా నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు డిఫరెంట్ వోల్టేజెస్ కూడా చూపించాను మీకు. ఎక్కడ ఎంత వోల్టేజ్ వస్తుందో కూడా చూపించాను. ఇది 19.5 volts రన్ అవుతుందండి. ఇది క్వాలిటీ అద్భుతంగా ఉంటుంది, చాలా అద్భుతంగా ఉంటుంది. దీంట్లో 4K వీడియోస్ కూడా చాలా బాగా వస్తాయి. ఈ సోనీలోనే ఇంకా 56 inches ఇంకా డిఫరెంట్గా రెజల్యూషన్లో మనకు డిస్ప్లే రెజల్యూషన్లో టెలివిజన్స్ అయితే ఉన్నాయండి. వాటికి వచ్చే బోర్డు కూడా ఇలాంటి బోర్డు ఇంకొంచెం మోడిఫికేటెడ్గా ఉంటుంది. అది వాటి గురించి కూడా నేను రాబోయే వీడియోలో చెప్తాను. ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను. చివరిదాకా చూసినందుకైతే థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ లాట్. జై హింద్.